కాన్షియస్ మైండ్ మరియు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి? తరచుగా వాడుతున్న డీలోని ఉపరితలంలో ఉన్న బలమైన జ్ఞాపకాలని, అంటే న్యూరాన్ల మధ్య దారుల్లో ఉన్న బలమైన సైనాప్స్ వంతెనలను కాన్షియస్ మైండ్ అని అంటారు. అలాగే డీలోని అట్టడుగు పొరల్లో ఉన్న ఎక్కువగా వాడని బలహీనమైన జ్ఞాపకాల వంతెనలను సబ్ కాన్షియస్ మైండ్ అని అంటారు. ఈ రెండిటిని వరుసగా D1 అని మరియు D2 అని అందాం. అలా ఎందుకు జరుగుతుందంటే, డీలోని సమాచారం కానీ కోరికలు కానీ వాడకపోతే జ్ఞాపకాలు బలహీనపడడం, ఉపరితలం నుండి అట్టడుగు పొరల్లోకి చేరుతాయి. వాడని మనసు మాడుతుంది అంటే అర్థం ఇదే. ప్రాపంచిక ఆత్మ అంటే ABC D1లోని ప్రాపంచిక సమాచారం మరియు ప్రాపంచిక కోరికలను వదిలి D2లో కొత్తగా కోరుకుంటున్న G అంటే ధ్యాన కోరికని పట్టుకొని ధ్యానం చేస్తుండడం వలన 3 రకాల మార్పులు సంభవిస్తాయి. 1. బలపడిన అహం బలహీనపడుతూ పోతుంది, ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉంటే దాని అవసరం ఉండదు కాబట్టి. అలాగే వాడని D1లోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి, అంటే వాటికి సంబంధించిన సైనాప్స్ వంతెనలు బలహీనపడుతూ ఉంటాయి. 2. D2లో కొత్తగా ఏర్పడిన బలహీన ధ్యాన కోరికను క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉండడం వలన ధ్యాన అనుభవంకు అనుగుణంగా Dలో కొత్త సైనాప్స్లతో కూడిన కొత్త ధ్యాన న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడి ఆ తర్వాత కూడా ధ్యానం కొనసాగిస్తే ఆ కనెక్షన్స్ బలపడతాయి. 3. అప్పుడు C మరియు Dలోని మార్పులకు అనుగుణంగా ఆత్మ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ, పోషణ, పునరుత్పత్తి అనే 3 బాధ్యతల కోసం ఉన్న 6 గుణాల యొక్క జీన్స్ను, అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచ అనుభవాల కోసం ఉన్న జీన్స్ను చదవడం తగ్గించేసి ధ్యానానికి సహకరించే విధంగా ఉండే జీన్స్ను చదవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ప్రాపంచిక ఆత్మ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ, పోషణ మరియు పునరుత్పత్తి బాధ్యతలను నెరవేర్చడం కోసం ఉన్న 6 చెడు గుణాల జీన్లను చదవడం మానేస్తుందో అప్పటి నుండి ABCకి శరీరంతో మరియు ప్రపంచంతో బంధం కూడా తగ్గిపోతుంది. అందువల్ల 3 పనులు జరగవు. అదే సంపూర్ణ వైరాగ్యం. అప్పుడు ద్వితీయ మనసులోని పై పొరలలో ఉన్న కాన్షియస్ మైండ్తో మొదలయ్యి సబ్ కాన్షియస్ మైండ్ అంటే కింది పొరల వరకు ఉన్న అన్ని జ్ఞాపకాల దారులు వరుసగా ధ్వంసమవుతూ అవి అత్యంత బలహీన దారులుగా, అంటే పుట్టినప్పుడు ఉన్న స్థితికి వచ్చేస్తాయి. ఇదే వాడని మనసు మాడుతుంది అనే ప్రధాన ధ్యాన సూత్రం. అంటే ధ్యానం చేస్తూ ABC ధ్యాసను DEF మీద నుండి మళ్లించి హృదయం మీద స్థిరపరిస్తే అది ప్రపంచం మీద ధ్యాస పెట్టలేదు, ప్రపంచ అనుభవం కలగదు, దాని గురించి సమాచారం రాదు, కాబట్టి దానిని అనలైజ్ చేయడం ఉండదు, నేను అనే భావం లేదా అహంభావం గట్టిపడదు, కోరికలు రాయడం ఉండదు, వాటిని చదవడం ఉండదు. అంటే ఆత్మ చేసే 7 పనులు ఆగిపోతాయి, అంటే 3 బాధ్యతలు నిర్వహించడం ఉండదు. అప్పుడు ఆత్మ ఒంటరిగా పరిశుద్ధమైన ఆత్మగా మిగిలిపోతుంది. ఈ విధంగా ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసు నెమ్మదిగా బలమైన స్థాయి నుంచి బలహీన స్థాయికి రావడం 4 దశలలో జరుగుతుంది. ఆ 4 దశలను శూద్ర, వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ దశలు అన్నారు భగవద్గీతలో. ఆ బ్రాహ్మణ దశ కూడా దాటిన స్థితియే స్థితప్రజ్ఞ. ప్రాథమిక మనసులోని మెదడుకు లేదా న్యూరాన్లకు సంబంధించిన అధ్యాయం పుట్టుకతో అందరికీ ఒకే రకంగా ఎందుకు ఉండదు? ఎందుకంటే వారి వారి పూర్వీకుల మరియు తల్లిదండ్రుల జీన్స్ పిల్లలకు ప్రాథమిక మనసుగా వస్తాయి కాబట్టి. దీనిని అర్థం చేసుకోవడానికి ఆ మెదడు అధ్యాయంలోని జీన్స్ను మనం 24 ఇంగ్లీష్ అక్షరాలుగా భావిద్దాం. ఈ 24 అక్షరాలతోనే మనం లక్షల కొద్ది పుస్తకాలు రాస్తున్నాం కదా. అదేవిధంగా ప్రతి మనిషి ప్రాథమిక మనసులో, అంటే జీన్స్ పుస్తకంలోని మెదడు పనుల కోసం నిర్దేశించబడిన అధ్యాయంలో ఈ అక్షరాలు ఒక్కో మనిషికి ఒక్కో రకంగా అమర్చబడి అందులో రాయబడి ఉంటాయి. ఉదాహరణకు తండ్రికి ఉండే ఆ అధ్యాయంలో ఒక చోట RAM అనే విధంలో ఈ 3 అక్షరాలు అమర్చబడి ఉంటే తల్లికి మరో విధంగా, అంటే ARM అని రాయబడి ఉండవచ్చు. వారిద్దరి జీన్స్ కలిసిపోయి వారి సంతానానికి అవే జీన్స్ MAR అనే క్రమంలో రాయబడి ఉండవచ్చు. ఆత్మ ఈ అధ్యాయంలో క్రమ పద్ధతిలో అమర్చబడిన జీన్స్ను చదివే బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తుంది. ఆత్మ జీన్స్ను చదవడం ఎలా ఉంటుందంటే, ఎన్నో స్విచ్లు కలిగి ఉన్న స్విచ్ బోర్డు ముందు ఆగి ఉన్నటువంటి విద్యుత్ శక్తి ఏ స్విచ్లో ఆన్ చేసి ఉంటే
వాటి ద్వారా వెళ్ళి వాటికి సంబంధించిన విద్యుత్ పరికరాలను పనిచేస్తూ ఉంటుందో అలాగా. ఆత్మను విద్యుత్ శక్తి అనుకోండి. జీన్స్ను ఎన్నో స్విచ్లు కలిగి ఉన్న స్విచ్ బోర్డ్ అనుకోండి. విద్యుత్ పరికరాల స్థానంలో జ్ఞానేంద్రియాలతో కూడిన ప్రపంచం ఉంది అనుకోండి. ఆత్మ ఆనై ఉన్న జీన్స్ ద్వారా వెళ్ళి అన్ని పనులు చేస్తుంది. అదే ఆత్మ జీన్స్ను చదవడం అంటే. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు మాత్రమే క్రమం తప్పకుండా అన్ని వీడియోలు చూసే అవకాశం ఉంటుంది. ఇతరులకు షేర్ చేస్తే మీ వల్ల వారికి కూడా ఈ వీడియోలు చూసే అవకాశం వస్తుంది. లైక్ చేస్తే యూట్యూబ్ మేనేజ్మెంట్ మరికొందరికి ఈ వీడియోలను చూసే అవకాశం ఇస్తుంది. మీరు సబ్స్క్రైబ్, షేర్ మరియు లైక్ కూడా చేస్తే ఎక్కువ మందికి ధ్యానం గురించి తెలిసి సనాతన ధర్మాన్ని వ్యాపింపచేసి దానిని కాపాడే ప్రయత్నం చేస్తారు. ధర్మో రక్షతి రక్షితః.